హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. బిగ్ బాస్ సీజన్ 8 దీనికి సంబంధించి ఎపిసోడ్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్లీ నామినేషన్స్ అయితే జరిగాయి ఈ ఎపిసోడ్లో. ఎవరు ఫెయిర్గా నామినేట్ చేశారు, ఎవరు ఫెయిర్గా మాట్లాడారు, కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. వాళ్ళు ఎవరికి తప్పు అనేసి క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇక మీద మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ కూడా వస్తాయి. ఎలాంటి పార్షియాలిటీ లేకుండా జెన్యున్గా రివ్యూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 2లో మెయిన్లీ నామినేషన్స్ అయితే జరిగాయి, కానీ దానికంటే ముందు కొంచెం ఫుటేజ్ అయితే నచ్చింది. అది దేని గురించి అంటే ఈ చీఫ్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్. అది ఈసారి క్యాప్టెన్స్ ఎవరు ఉండరు, 3 చీఫ్స్ అయితే ఉంటారనేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. గేమ్ ఆడి గెలిచి ఇద్దరైతే చీఫ్ అయ్యారు, నైనిక అండ్ అఖిల్ గారు. వీళ్ళిద్దరైతే చీఫ్స్. కానీ థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసే హక్కు ఎవరికి ఇచ్చారంటే అఖిల్కి నైనికకి ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఉన్న చీఫ్స్ కాబట్టి. సో థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేయమని వీళ్ళకి ఇచ్చారు. సో ఆ సెలెక్ట్ చేయడానికి ఒక 4 అయితే ఇచ్చారు. బాషా గారు, నబిల్ గారు, బేబక్క అండ్ యష్మి. అఖిల్ అండ్ నైనిక కలిసి యష్మి గారిని అయితే సెలెక్ట్ చేశారు. మిగతా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే శేఖర్ బాషా గారు ఇండివిజువల్గా ఎంత స్టాండ్ అయినా తీసుకుంటారు, కానీ పక్కన వాళ్ళ గురించి స్టాండ్ తీసుకునే అంత క్యాపబిలిటీ ఆయన లేదు కాబట్టి ఆయన అయితే తొలగించారు. అండ్ నబిల్ గారు అయితే అందరితో ఇంకా మింగిల్ అవ్వలేదు. తనైతే ఒక చోటే ఉంటున్నాడు, హౌస్లో అన్ని మూలకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందని పట్టించుకోవట్లేదు అనేసి నబిల్ గారిని కూడా తీసేశారు. బేబక్క గారికి అయితే వాయిస్ కమాండింగ్ లేదు. తను ఎవరన్నా వచ్చి ఆర్గ్యుమెంట్ చేసినా సర్లే లైట్ తీసుకుందాం అన్నట్లే ఉంది. కానీ ఒక చీఫ్ అండ్ క్యాప్టెన్సీ ఆ తరహాలో ఉన్నప్పుడు అట్లాంటివి ఉండకూడదు, కమాండింగ్గా ఉండాలి, ఏదన్నా ఫేస్ టు ఫేస్ అన్నట్టు ఉండాలి కదా. సో ఆమెకైతే ఆ కమాండింగ్ వాయిస్ లేదని యష్మి గారిని అయితే సెలెక్ట్ చేశారు. యష్మి గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ప్రతి దాంట్లో ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. ఫుడ్ విషయంలో కానీ, హౌస్లో ఏదైనా జరుగుతున్నా, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆమె ఆమె చేస్తుంది. అండ్ ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే కమాండింగ్గా చెప్తుంది. అండ్ ఎవరన్నా ఆమెను ఏమన్నా మాట్లాడితే ఆ పాయింట్ తప్పు అనేసి ఆమె ధైర్యంగా చెప్పగలుగుతుంది. సో ఇన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, చీఫ్గా అట్లాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి యష్మిని అయితే సెలెక్ట్ చేశారు. దానికి సోనియా గారు అయితే ఆమె ఎందుకు చేశారు అనేసి మాట్లాడుతుంది. ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఈ 4 ఒకళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పారు. కానీ సోనియా గారు ఏమంటారంటే ఈ 4 కాకుండా 5వ పర్సన్ క్యాపబిలిటీ లేదా, 6వ పర్సన్ క్యాపబిలిటీ లేదా అని మాట్లాడుతున్నారు. నాకైతే అది ఫన్నీగా అనిపించింది. అండ్ ఆమె వాయిస్ కూడా ఎట్లుందంటే నాకు కొన్ని విషయాల్లో ఆ సోనియా గారిని చూస్తే రతిక అండ్ శోభా గారు ఇద్దరు కలిస్తే ఎట్లుండదో అట్లా అనిపించింది. శోభా కూడా అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ని ఏమన్నా అన్నారంటే ఈమె ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని నామినేట్ చేశారంటే ఏమి వెళ్ళి వాళ్ళని నామినేట్ చేస్తుంది. ఇంకా రతిక ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ రతిక గారు ఏం మాట్లాడతారో ఆమెకు అర్థం కాదు. అసలు ఇక్కడ జరుగుతున్న పాయింట్ వేరు ఉంటుంది, ఆమె చెప్పే పాయింట్ వేరు ఉంటుంది. చివరిలో ఎక్కడో ఒక గంట ఆర్గ్యుమెంట్ నడిచాక ఆ గంట చివరిలో ఏదో ఒక చిన్నది అట్లా అటాచ్ అయ్యింది అనమాట. అట్లాగైతే అనిపించింది నాకు. సేమ్ వాళ్ళిద్దరిని కలిపి కొడితే ఎట్లుంటుందో అట్లయితే అనిపించింది నాకు. సో ఇంకా లేట్ చేయకుండా నామినేషన్స్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. నామినేషన్స్ కూడా బిగ్ బాస్ అయితే చాలా తెలివిగా అయితే ఆలోచించి ఫస్ట్ సోనియా గారిని రమ్మన్నారు నామినేట్ చేయడానికి. ఆమె అయితే బేబక్కని అండ్ ప్రేరణ గారిని అయితే చేశారు. ప్రేరణ గారిని ఏమన్నా నామినేట్ చేశారంటే నువ్వు ఇంకా ఈ 2 డేస్లో నువ్వు ఇంకా సరదాగా ఉంటున్నావు, ప్రశాంతంగా జాయ్ఫుల్గా ఉంటున్నావు, సో అందుకని నామినేట్ చేశాను, నువ్వు సీరియస్గా ఉండట్లేదు అందుకే నామినేట్ చేశాను అనేసి నామినేట్ చేశారు. అదైతే సిల్లీ. ఎందుకంటే వచ్చి 2 డేస్ అవుతుంది, అందరితో మింగిల్ అవ్వాలి. అసలు ఈ హౌస్మేట్స్లో ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు ఎట్లా ఉంటారు, ఎవరు ఏ పనికి సెలెక్ట్ అవుతారు అనేసి సరదా వేలో క్యాజువల్గా మాట్లాడతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అంతే తప్ప అక్కడ సీరియస్గా వెళ్ళి నువ్వు ఇట్లా ఎందుకున్నావు అని నీలా మాట్లాడలేదు కదా సోనియా గారు. సో ఆమె కైండ్ ఆఫ్ వేలో ఆమె తెలుసుకుంటుంది వాళ్ళ గురించి సరదాగా. వచ్చిన ఫస్ట్ రోజు సెకండ్ రోజు సీరియస్గా వెళ్ళి మాట్లాడలేము కదా, అట్లా మాట్లాడితే వేరే వాళ్ళు నామినేట్ చేస్తారు మళ్ళీ. సో ఇదైతే నాకు సిల్లీగా అనిపించింది. బేబక్కని కూడా ఈ వంట విషయంలో రెస్పాన్సిబిలిటీగా లేవు, తర్వాత చేద్దాము, కాసేపు ఆగి చేద్దాం అనేసి కట్టేసి వచ్చేసావు, అంటే స్టవ్ ఆఫ్ చేసి వచ్చావు అనైతే నామినేట్ చేసింది. అక్కడ బేబక్క పాయింట్ ఏంటంటే ఆ ప్రెషర్ కుక్కర్లో లోడ్ ఎక్కువ ఉండి మనం ప్రెషర్ ఎక్కువ అప్లై చేస్తే అక్కడ ఏదన్నా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రెషర్ కుక్కర్ సరిగ్గా లేదు. సో దానికి బేబక్క ఏం చేసిందంటే కొంచెం సేపు ప్రెషర్ అప్లై చేస్తుంది అండ్ తర్వాత కాసేపు ఆపేసి పక్క వస్తుంది, తర్వాత మళ్ళీ ప్రెషర్ అప్లై చేస్తుంది, తర్వాత ఆపేస్తుంది. ఇట్లా అయితే స్లోగా అయినా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది కదా.
ఏదన్నా ప్రెషర్ కుక్కర్ బాగాలేనప్పుడు ఏదన్నా అవుతుంది కదా అనేసి ఆమె పాయింట్ అయితే చెప్పారు. అది వ్యాలిడ్ పాయింటే, ఎందుకంటే అక్కడ పస్తులు పెట్టాలనేసి ఆమె కూడా అనుకోదు. అండ్ ఇంకోటి, హౌస్ మేట్స్ అందరూ ఈక్వలే. ఫుడ్కి మనుషులకి అంత వాల్యూ ఇచ్చే ఆమె నువ్వు సరదాగా పిల్లో సంకలో పెట్టుకుని కూర్చొని వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని మాట్లాడే బదులు ఆమె రెస్ట్ తీసుకుందంటే నువ్వు వెళ్ళి చేయొచ్చు కదా. ఫుడ్కి అంత వాల్యూ ఇచ్చేదాన్ని, మనుషులకి అంత వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వు మాత్రం వేరే వాళ్ళతో వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని మాట్లాడవచ్చులే. కానీ ఆమె వంట చేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకోవడానికి వస్తే మాత్రం అది నామినేషన్ పాయింట్ అయితే చేసి ఆమె నామినేట్ చేసావు. నిజంగా నాకు ఈ 2 పాయింట్ అయితే సిల్లీగా అనిపించింది. సోనియా గారి గురించి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఈ ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, నిఖిల్ అన్న, నైనిక అండ్ యష్మి, వీళ్ళ ముగ్గురికైతే ఒక పవర్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. ఈ నామినేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఇద్దరు నామినేట్ చేస్తారో ఆ ఇద్దరిలోంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం అయితే ఈ చీఫ్స్కి అయితే ఉంది. సోనియా గారు నామినేట్ చేస్తున్నప్పుడు సోనియా గారు మాట్లాడుతుంటే అవతల వాళ్ళు కామ్గా వింటున్నారు. ఏమంతా చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళ పాయింట్ మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళ పాయింట్ మాట్లాడుతున్నప్పుడు సోనియా గారు మధ్యలో వాళ్ళ మాట్లాడే మాటను కట్ చేస్తున్నారు అండ్ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. అసలు వాట్ ఈజ్ వాట్ అని క్లియర్గా ఆ చీఫ్స్కి అర్థం కావట్లా. అసలు వాట్ ఈజ్ వాట్, ఎవరి పాయింట్ కరెక్ట్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరు ఏం చదువుతున్నారని క్లియర్గా వినాలి కదా వాళ్ళు. సో వాళ్ళకి వినే అవకాశం కూడా ఇవ్వట్లా. దానికి నిఖిల్ అని ఏం చేశాడంటే, సోనియా గారు మీరు ఆగండి, వాళ్ళ పాయింట్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పాయింట్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరు ఎట్లా కట్ చేస్తారో అది మేము వినాలి కదా అన్నట్లు ఏమైనా ఆగమన్నాడు. దానికి మీకు అసలు రైట్ లేదు, నేను ఏం మాట్లాడాలో నేను ఏం చెప్పాలో మీకు సంబంధం లేదు, మీకు జస్ట్ ఎవరిని నామినేట్ చేయాలి ఎవరిని సేవ్ చేయాలి అనే ఒక పవరే ఉంది, మా నోర్లు ముగించే అవకాశం మీకు లేదు అనేసి అక్కడ ఎక్కువగానే మాట్లాడారు. అక్కడైతే నాకు శోభ గుర్తొచ్చింది. ఆమె కూడా అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కానీ ఏదన్నా మాట్లాడారంటే వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. ఆ ఆర్గ్యుమెంట్కి సంబంధం ఉండదు. అండ్ ఇంకేమన్నా అంటే చివరికి నీకు హక్కు లేదు, నీకు సంబంధం లేదు, నాది నేను చూసుకుంటా, నువ్వు చూసుకో అన్నట్టు మాట్లాడింది. ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ ఒకటే. రేపు నీతో ఆమెకు అవసరం రావచ్చు, ఆమెకి నీతో అవసరం రావచ్చు, ఒకరితో ఒకరికి ఎప్పటికైనా అవసరం వస్తుంది ఖచ్చితంగా. సో ఇట్లాంటి మాటలు మాట్లాడడం, నీది నువ్వు చూసుకున్నా అది నేను చూసుకుంటా అన్నట్లు ఉండకూడదు. సో నాకైతే సోనియా గారు అయితే నామినేషన్స్లో అండ్ వేరే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నబీల్ అన్న వచ్చేసి మణికంఠని అండ్ బేబక్కనైతే నామినేట్ చేశారు. మణికంఠని ఏమన్నా నామినేట్ చేశారంటే, నువ్వు ఒంటరిగా కూర్చుంటున్నావు, నీది నువ్వు చూసుకుంటున్నావు, ఇంకా అందరితో కలవట్లేదు అని నామినేట్ అయితే చేశాడు. ఈ పాయింట్ అయితే నాకు తప్పు అనిపించింది. ఎందుకంటే 2 డేస్లో అందరికీ దగ్గర అవ్వాలంటే కష్టం. 14 మంది ఉన్నప్పుడు ఒక్కరోజు 2 డేస్లో అందరితో ఈక్వల్గా దగ్గర అవ్వలేం. ఒకళ్ళు మెయిన్గా కనెక్ట్ అవుతారు, ఇంకొకళ్ళు చిన్నగా కనెక్ట్ అవుతారు. సో ఎంతో మాట్లాడలేదని నామినేట్ చేయడం అదైతే కరెక్ట్ కాదు. అండ్ దానికి మణికంఠ గారు అయితే ఎట్లా డిఫెన్స్ చేసుకున్నారంటే, నాకు పాటలు పాడుకుని నేర్చుకుంది ఒంటరిగా కూర్చోవడం, అండ్ తన పర్సనల్ లైఫ్ గురించి అయితే చెప్తున్నాడు. నేను ఇంతకాలం ఇంట్లో ఉన్నాను, ఎంత కష్టపడ్డాను, నాకు ఎవ్వరూ లేరు, నాకు మదర్ లేరు, ఫాదర్ లేరు, నా వైఫ్ నన్ను వదిలేసింది, ఇట్లా అన్నీ తెచ్చి పర్సనల్ అంటే ఎట్లా అంటే పల్లవి ప్రశాంత్ కనుక రైతు బిడ్డన్న సపోర్ట్ చేయండి అనేసి సింపతి ఎట్లా అయితే ప్లే చేశాడో, ఈయన ఆయన లైఫ్లో ఉన్న కొన్ని సాడ్ మూమెంట్స్ని తెచ్చేసి ఒక సింపతి అయితే ప్లే చేస్తున్నాడు. అది ఈజీగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. ఏదో నేనైతే తన మీద ఏదైనా పర్సనల్ గడ్జ్ అయితే ఏం లేదు నాకు తన మీద నెగిటివ్ చేయాలని, బట్ ఈజీగా అర్థమవుతుంది ఆయన అయితే ఇట్లా సింపతి గేమ్ అయితే ప్లే చేస్తున్నాడు. నాకైతే పల్లవి ప్రశాంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాడేమో బిగ్ బాస్కి అని అయితే అనిపించింది. చూడాలి ఇంకా ఇదే సింపతిని ప్లే చేస్తాడా సీజన్ మొత్తం, లేకపోతే తనైతే ఆట పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఏమన్నా చూపిస్తాడనేసి వెయిట్ చేయాలి. నబీల్ అన్న పాయింట్ సిల్లీ అనిపించింది. అండ్ దానికి మణికంఠ గారు మాట్లాడిన వే కూడా నాకు కరెక్ట్ కాదేమో అనిపించింది. నబీల్ గారి సెకండ్ నామినేషన్ వచ్చేసి బేబక్క. ఈయన పాయింట్ కరెక్టే. బేబక్కని కిచెన్కి కేటాయించినప్పుడు ఆమె ఒక టైంలోనే కిచెన్లో ఉండాలి, తర్వాత కిచెన్లో ఏం చేయడానికి వీల్లేదు, స్టవ్ వెలిగించకూడదు అన్నట్టు మాట్లాడింది. నబీల్ గారు ఏమన్నారంటే, నాకు కేటాయించిన ఎగ్గుని నేను నా స్టైల్లో ఆమ్లెట్ కానీ ఏదైనా ఫ్రై కానీ చేసుకొని తింటాను, నాకు ఒక హ్యాబిట్ ఉంది అనేసి అడిగితే బేబక్క అయితే నిర్మహమాటంగా వద్దు అని చెప్పింది. ఈ టైంలో కిచెన్కి వెళ్ళడానికి లేదనిపించింది. నబీల్ గారేమో దానికి మహా అయితే ఎంత అవుతుంది, కొంచెం ఫ్లేమ్ కావాలి అండ్ కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిలే కదా, దాంట్లో ఏముంది, రేషన్ ఏం అయిపోతుంది అనేసి నబీల్ గారు అయితే రిక్వెస్ట్ చేసిన ఆమె నో చెప్పింది. సో ఆ పాయింట్ నబీల్ గారికి నచ్చలేదు. అండ్ ఈ వీళ్ళిద్దరి విషయంలో నబీల్ గారికి యాక్సెప్ట్ చేయొచ్చు మనం, అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఫుడ్ విషయంలో నేను ఇంతకుముందు ఏ సీజన్లో కూడా కిచెన్ దగ్గర అట్లాంటి రూల్ అయితే ఎప్పుడు చూడలేదు. సో బేబక్కది ఆ విషయంలో తప్పే. ఇంకా తర్వాత నామినేషన్స్ వచ్చేసి శేఖర్ భాషా గారు. ఈయనైతే మణికంఠని అండ్ బేబక్కని అయితే నామినేట్ చేశారు. మణికంఠని ఎందుకు నామినేట్ చేశాడంటే, ఎవరన్నా ఏదన్నా గేమ్ ఆడుతున్నప్పుడు లేకపోతే ఏదన్నా పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు
మణికంఠ గారు వచ్చేసి ఇట్లా చేయకు, ఇట్లా చేయి, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయి అని ఒక రూల్స్ పాస్ చేయడం, కొంచెం కొత్త గైడెన్స్ ఇవ్వడం. ఈయన గైడెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు చేయాలనుకుంది కూడా వాళ్ళు చేయట్లా. సో భాషా గారు అయితే ఆ పాయింట్ మాట్లాడారు. భాషా గారు అయితే ఆ పాయింట్కి ఓకే. మణికంఠ గారు మాత్రం నేను ఇంతే చేస్తాను, భాషా గారు మీరు మాట్లాడిన తప్పు పాయింట్ అనేసి గట్టిగా మాట్లాడితే తప్పు కూడా ఉప్పు అయిపోద్ది అనేసి మణికంఠ గారు అయితే కొంచెం వాయిస్ రైజ్ చేశాడు. కానీ చూసే జనాలు అయితే తెక్కువలు కాదు కదా, మణికంఠనే కొంచెం నెగిటివ్ అవుతున్నాడు. తర్వాత వచ్చేసి బేబక్కని అయితే నామినేట్ చేశారు భాషా గారు. అది కూడా కొంచెం వ్యాలిడ్గా అనిపించింది. సేమ్ ఇదే నబిల్ గారు చెప్పిన పాయింటే. ఫుడ్ సెక్షన్లో అట్లాంటి రూల్స్ ఎప్పుడూ లేదు, మీరు కొత్తగా పెట్టారు, బిగ్ బాస్ ఏం అట్లాంటి రూల్స్ చెప్పలేదు కదా, ఆకలి ఎప్పుడన్నా అవ్వచ్చు, ఆకలికి ఎవరు ఉండలేరు కదా, ప్రయారిటీ థింగ్ ఆకలి, అసలు దాన్ని ఎప్పుడైనా తినొచ్చు అనేసి మాట్లాడారు. సో ఈ విషయంలో కూడా భాషా గారు నాకు ఓకే అనిపించింది. ఇవాళ 4 నామినేషన్స్ జరిగితే నాకు ది బెస్ట్ నామినేట్ చేసిన పర్సన్ అంటే భాషా గారే. ఆయన వ్యాలిడ్గా చెప్పారు, 2 పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి, సిల్లీగా అయితే నామినేట్ చేయలేదు అనిపించింది. తర్వాత అయితే నామినేషన్స్కి బేబక్ అయితే దిగింది. ఫస్ట్ పృథ్వీ గారు నామినేట్ చేసింది. నాకైతే ఆ పాయింట్ వ్యాలిడ్గా అనిపించలేదు. ఎందుకంటే పృథ్వీ అన్న చాలా విషయాలు ఇన్వాల్వ్ అయ్యాడు. కిచెన్ సెక్షన్లో అంట్లు కడగడం కానీ కొన్ని డ్యూటీస్లో తను ఇన్వాల్వ్ అయ్యాడు. తన ఎక్కడైతే పని చేయాలో అక్కడ చేస్తున్నాడు. కానీ బేబక్ అది కనిపించలేదు. అంటే ఆమె చూడలేదు అంతే, ఆయన పని చేసినప్పుడు ఈమె చూడలేదు. సో ఆ పాయింట్ని పట్టుకొని నామినేట్ చేసింది. మెయిన్ పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ తనకి కాఫీ కల్పించింది పృథ్వీకి. సో నీ కాఫీ నువ్వు కూడా కలుపుకోలేవా, నువ్వు లేజీగా ఉన్నావు అనేసి నామినేట్ చేసింది. సో దానికి పృథ్వీ అన్న సరిగ్గానే ఆన్సర్ ఇచ్చాడు, కాకపోతే కొంచెం వాయిస్ ఎక్కువ రేజ్ చేశాడేమో. అండ్ తన యాంగర్ వల్ల తను కొంచెం వాయిస్ తప్పుతున్నా, అంటే మాట తప్పుతున్నా, అంటే మాటలు వేరేగా వెళ్ళిపోతున్నాయి. సో అదొక్కటే కారణం. కానీ నాకైతే బేబక్కదైతే వ్యాలిడ్ పాయింట్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి నబిల్ని చేసింది. నబిల్ చేసాడని అయితే చేయలేదు. తనైతే కొంచెం ఇంకా అందరిలో కలవట్లేదు, తను వచ్చేసి తనతో దగ్గరైన వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళతో కలవట్లేదు అనేసి నబిల్ గారిని అయితే నామినేట్ చేసింది. సో బేబక్ అయితే 2 నామినేషన్స్ అయితే నాకు అన్ఫెయిర్ అనిపించింది. సిల్లీగా అయితే లేవు, కాకపోతే కొంచెం అన్ఫెయిర్, అంటే తను తెలియకుండా మాట్లాడుతుంది అనేసి నాకు అనిపించింది. సో ఈ నామినేషన్స్ అయితే జరిగాయి. ఇప్పుడు చీఫ్స్ గురించి మాట్లాడుకుందాం. 3 చీఫ్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళకైతే ఒక పవర్ ఇచ్చారు. ఒక పర్సన్ 2 నామినేట్ చేస్తారు, ఈ 2 ఒకరిని నామినేట్ చేసి ఒకరిని సేవ్ చేసే పవర్ అయితే ఈ చీఫ్స్కి ఉంది. మరి ఆ చీఫ్స్ ఆ అవకాశాన్ని ఎట్లా వినియోగించుకున్నారు, ఫెయిర్గా చేశారా అన్ఫెయిర్గా చేశారా అనేది మాట్లాడుకుందాం. సోనియా గారు బేబక్కని ప్రేరణ అయితే చేశారు. సోనియా గారు అయితే 2 సిల్లీ నామినేషన్సే, కానీ ఆ చీఫ్స్ ఎవరో ఒకరిని సేవ్ చేయాలి, ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి, ఒకరిని ఖచ్చితంగా నామినేట్ చేయాలి కాబట్టి కొంచెం బేబక్క పాయింట్ వాళ్ళకి వ్యాలిడ్గా అనిపించింది. సో చీఫ్స్ ఏం చేయలేరు, బేబక్క ఏం చేయలేదు అక్కడ, ఇంకా అది ఒక రూల్ కాబట్టి బేబక్కని నామినేట్ చేశారు, ప్రేరణ అయితే సేవ్ చేశారు. నబిల్ వచ్చేసి మణికంఠని అండ్ బేబక్కని నామినేట్ చేశారు. సో మరి వాళ్ళు మణికంఠ పాయింటే కొంచెం వ్యాలిడ్గా ఉంది కాబట్టి మణికంఠని అయితే నామినేట్ చేశారు. అండ్ బేబక్ ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి ఎందుకు మళ్ళీ పుండు మీద కారం అన్నట్టు బేబక్కని సేవ్ చేశారు. భాషా గారు మణికంఠని బేబక్కని నామినేట్ చేశారు. 2 పాయింట్ వ్యాలిడ్గానే ఉంది, కానీ బేబక్ అంటే మణికంఠదే కొంచెం వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళి ఇంటరప్ట్ అవుతున్నాడు, అందరి మధ్యలోకి వెళ్ళి ఇట్లా మాకు ఇట్లా ఉండు రూల్స్ పాస్ చేస్తున్నాడు కాబట్టి మణికంఠ పాయింట్ వాళ్ళకి వ్యాలిడ్ అనిపించింది. సో మణికంఠని అయితే నామినేట్ చేశారు. బేబక్ వచ్చేసి నబిల్ని అండ్ పృథ్వీని నామినేట్ చేసింది. 2 కూడా తెలియకుండా అయితే నామినేట్ చేసింది ఆమె, అంటే సరిగ్గా అర్థం చేసుకుని నామినేట్ చేసింది. కాకపోతే చీఫ్స్ తప్పదు కదా, ఎవరో ఒకరిని సేవ్ చేయాలి, ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి. నబిల్ పాయింట్ వచ్చేసి ఇంకా అందరిలో కలవట్లేదని, 2 డేస్లో అందరితో ఈక్వల్గా అటాచ్మెంట్ అయితే ఎవరికి కుదరదు. అండ్ పృథ్వీ విషయంలో కొంచెం పనుల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పారు కాబట్టి ఆ పాయింట్ వ్యాలిడ్గా అనిపించి పృథ్వీని అయితే నామినేట్ చేశారు, నబిల్ని అయితే సేవ్ చేశారు. సో చీఫ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళైతే బాగానే మంచిగా ఆలోచించుకొని మంచిగానే డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆ విషయంలో చీఫ్స్ 3కి, నైనిక, నిఖిల్కి అండ్ యష్మికి 3కి క్లాప్స్ కొట్టొచ్చు. వాళ్ళైతే కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నారు. సో ఇదండి ఎపిసోడ్ 3 అయితే. 4 నామినేట్ చేయడానికి వచ్చారు, 8 మందిని నామినేట్ చేస్తే 4 నామినేట్ అయ్యారు, 4 సేఫ్ అయ్యారు. వాళ్ళ పాయింట్స్ కరెక్టా కాదా అనేసి నేను జెన్యున్గానే మాట్లాడానని అనుకుంటున్నాను. ఇక మీదట కూడా జెన్యున్ రివ్యూస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నా రివ్యూస్లో కానీ నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పు ఉన్నా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీకైతే ఖచ్చితంగా సరి చేసే అవకాశం అయితే ఉందండి. మీరు కామెంట్స్ ద్వారా నాకు చెప్పొచ్చు, ఏదైనా చెప్పాలి అనుకుంటే నేను ఖచ్చితంగా మార్చుకుంటాను మీకోసం, జెన్యున్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇట్లాంటి రివ్యూస్ ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను.
సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంక ఈ సీజన్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.